Dear JE aspirants and parents, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhavari Academy. Release of admit cards for candidates JE Main 28 28వ తారీఖు ఎవరికైతే ఎగ్జామినేషన్ ఉందో వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్స్ వచ్చేసినామో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. స్టూడెంట్స్ అందరికి కూడా 28వ తారీఖుకి మరి 24 వరకు అయితే మనకి ఎగ్జామినేషన్ అయిపోయింది. 24కి మరి ఆల్మోస్ట్ ఆల్ 80% కంప్లీట్ అడమో, ఇంకా 20% మిగిలింది. అంటే 8 షిఫ్ట్లు కంప్లీట్ అయిపోయినాయి. 8 షిఫ్ట్లు కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా 2 షిఫ్ట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 28వ తారీఖున ఎవరికైతే ఎగ్జామినేషన్ ఉందో వాళ్ళకి రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ క్యాండిడేట్స్ JE మెయిన్ సెషన్ 1 షెడ్యూల్ టు అపియర్ ఆన్ 28, 29 అంటే ఎవరికి ఉంటుంది అంటే బీఆర్కి ఉంటుంది కదా. బీఆర్కు అనేది స్టూడెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి బీఆర్కులో కూడా మరి రిలీజ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి 28 జనవరి ఫస్ట్ షిఫ్ట్ 9 గంటలు, మరి 9 to 12, సెకండ్ షిఫ్ట్ 3 to 6 PM. మరి అడ్మిట్ కార్డ్స్ అయితే నైట్ రిలీజ్ చేసినట్టున్నారు. మరి ఆల్రెడీ నేను వీడియో చేశాను నిన్న. మరి ఎవరికైనా మరి డౌన్లోడ్ చేసుకోండి తొందరగా. మీరు చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చూడండి ఒకసారి. ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇది చూసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొత్తగా డౌన్లోడ్ చేసుకుంటారు కదా, మీరు చెక్ చేసుకుని ఒకసారి రోల్ నెంబర్ చెక్ చేసుకున్నామా. మరి అప్లికేషన్ నెంబర్, ఫోటోగ్రఫీ, ఫాదర్ నేము, క్యాండిడేట్ నేము, మేలు, మరి మీ కేటగిరీ ఓబీసీ మరి ఎక్కడ చెక్ చేసుకోండి. ఇది తర్వాత మీ యొక్క సిగ్నేచర్ ఎక్కడ వస్తుంది, మీ యొక్క ఫోటో లైవ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇక్కడ వస్తుందమ్మా, చూసుకోండి ఒకసారి. మీ యొక్క ఎగ్జామినేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకోండి. ఇది ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మరి హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ, ఏపీలో కానీ, విజయవాడ, విశాఖపట్నము, ఒంగోలు, నెల్లూరు, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఏ షిఫ్ట్ పడింది, షిఫ్ట్ 1 పడిందా, షిఫ్ట్ 2 పడిందా. షిఫ్ట్ 1 అయితే 9 to 12 పడింది. మనం 7 గంటలకల్లా వెళ్ళాలి ఎగ్జామినేషన్కి. ఎంట్రీ గేట్ క్లోజింగ్ ఇది ఆల్రెడీ చెప్పాను వీడియోస్. కాకపోతే మరి 28th ఎగ్జామినేషన్ వాళ్ళకి ఒకసారి రిమైండ్ చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. తర్వాత ఇక్కడ మీ పేరు వస్తుంది, మీ యొక్క హౌస్ అడ్రస్ వస్తుంది. మీరేం చేస్తారంటే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు ఒక ఫోటో అంటించండి. ఇక ఫోటో అంటించేసి ఇక్కడ మీ యొక్క ఎడమ చేతి వేలి బొటన వేలు ముద్ర వేయండి. ఇక్కడ ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం కూడా చేయండి అమ్మ. లేకపోతే అక్కడే సంతకం ఈ 1, 2, 3 పాయింట్ అక్కడికి వెళ్ళి చేయండి. 1, 2 అయితే ఇంటి దగ్గర చేయండి. ఇది సెల్ఫ్ డిక్లరేషన్ కంపల్సరీగా ఉండాలమ్మ స్టూడెంట్స్. ఇది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తెలుసుకుంది, సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్ను, అడ్మిట్ కార్డు, తర్వాత ఆధార్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్, ఇవి మాత్రమే తీసుకెళ్ళండి. మిగతాది ఏమీ తీసుకెళ్ళొద్దు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సాధారణ వస్త్రాలు ధరించి వెళ్ళండి. డ్రెస్సింగ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది స్టూడెంట్స్. మరి ఆల్ ది బెస్ట్. ఇది నాన్ ఆధార్ లేని వాళ్ళకి ఇది ఆధార్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఆల్మోస్ట్ ఆల్ 100%, 99.1 అందరికీ కూడా ఆధార్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇది స్టూడెంట్స్. మరి ఈ విధంగా అయితే వెళ్ళాలి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేదో. ఇది స్టూడెంట్స్ 28th ఎగ్జామ్ వాళ్ళకి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. 28కి మరి జస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ 24 వరకు 8 షిఫ్ట్లు అయిపోయినాయి కదా. ఏమేమి క్వశ్చన్స్ అవుతాయి ఒక్కసారి రివిజన్ చేసుకోండి, తప్పేం లేదు. మీకు మంచి అవకాశం ఇది. కొంతమందికి మంచి ఫార్ములా బేస్డ్ కొద్దిగా అనాలిటికల్గా ఇస్తున్నాడు కాబట్టి క్వశ్చన్ పేపర్స్ని కొద్దిగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.